నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు వెజ్లో హై ప్రోటీన్ ఉన్న మిల్ మేకర్ కీమా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ హాట్ వాటర్లో మిల్ మేకర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes సోక్ చేసుకున్న తర్వాత వాటర్ స్క్వీజ్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్లో కాకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో 1 spoon ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే 1 spoon ఆఫ్ గీ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో నేను ఇక్కడైతే 4 onions యూజ్ చేశాను. 4 onions కట్ చేసుకొని వేసుకున్నాను. అవన్నీ కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1 spoon ఆఫ్ పసుపు అండ్ అలాగే 1 spoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ అవ్వాలి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వన్స్ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 4 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను అండ్ అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ నేనైతే ఇక్కడ 2 tomatoes యూజ్ చేసుకున్నాను, టమాటో ప్యూరీ అది కూడా యాడ్ చేసి అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. జస్ట్ లిటిల్ బిట్, ఒక 1 cup చిన్నది అంత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 spoon ఆఫ్ సాల్ట్ వేసుకొని అండ్ అలాగే 3 spoons ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ ఇదంతా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అండ్ అలాగే 1 spoon ఆఫ్ గరం మసాలా కూడా వేసుకోండి. ఇందులో మొత్తం అంతా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేయాలి. కొంచెం ఆనియన్ కుక్ అయిపోయిన తర్వాత ఇది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా కూడా దగ్గర అంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో రావాలి. దీన్నైతే ఫైనల్గా మనం కొత్తిమీర అండ్ కసూరి మేతి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాం. దీన్నైతే రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.